శ్రావణ మాసపు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నానండి. ఈ పూజా విధానాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మొదటగా గడప పూజ. గడపకు పసుపు కుంకుమలు బొట్లు పెట్టుకొని ముగ్గు వేసుకుని బంతి పూలను గుచ్చి గడపకు వేశాను. మరియు మామిడాకులు కట్టాను. వాకిట్లో ముగ్గులు వేసి శ్రీనివాసునికి ఒక దండ, కృష్ణయ్యకు ఒక దండ వేశానండి. మరి కలశం పెట్టుకోవడానికి పీఠం తయారు చేసుకుంటున్నానండి. కలశం పెట్టి అమ్మవారిని ఆహ్వానించటానికి పీటకు పసుపు రాసి పిండితో ముగ్గులు వేసి కుంకుమ బొట్లు పీఠంకు అలంకరించుకొని తర్వాత ఒక పసుపు రంగు వస్త్రాన్ని పరుచుకొని కొద్దిగా బియ్యం పోసి వాటిపై కలశ పాత్రను పెట్టుకుని ఆ కలశ పాత్రలో కూడా కొద్ది బియ్యం పోసుకొని కలశపు చెంబును అందులో ఉంచుకొని అందులో కొద్దిపాటి నీటిని, పసుపు, కుంకుమ, గంధము, అక్షంతులు, పూలు వేసి చుట్టూ తమలపాకులను పరుచుకొని కొబ్బరికాయను పెట్టి దానికి ఎర్రటి జాకెట్ ముక్కను మడిచిపెట్టి దానికి గంధం కుంకుమలతో అలంకరించుకున్నానండి. కలశానికి రెండు ప్రక్కల అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలు ఉంచాను. మా ఇంట్లో చిన్న లింగాకారము నందీశ్వరులు ఉంటారు. నిత్యము వారికి అభిషేకం చేస్తానండి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం సంగమేశ్వరాయ అంటూ 3 సార్లు అభిషేకం చేసి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటూ ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అంటూ స్వామివారిని తుడిచి విభూతి గాని గంధం గాని బొట్టు పెట్టుకుని పూలతో అలంకరిస్తానండి. దేవుని మందిరంలో స్వామివారికి కేటాయించిన స్థానంలో పెడుతున్నాను. మా ఇంట్లో అమ్మవారి ప్రతిమ ఉంది. ఆ అమ్మకు చీర కట్టి ఆభరణాలతో పూలతో అలంకరించుకున్నానండి. ముందుగానే తోరాలను తయారు చేసి పెట్టుకుందామని 9 పోగులతో 9 ముడులతో పసుపు రాసి పెట్టుకుని పూలను ఆకులు వేసి కట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. దీపారాధన చేస్తున్నానండి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. దీపపు కుందికి పసుపు కుంకుమలు బొట్లు పెట్టుకుని నూనె ఒత్తులు వేసుకుని వెలిగించుకుంటున్నాను. ఘంటానాదంతో అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానించడం అనండి. దాన్ని హారతిగా ఆ గంట కొడుతూ అమ్మవారిని ఎక్కడున్నా నువ్వు మా ఇంటికి రమ్మా అంటూ ఆవిడకి వినిపించేలాగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం దేవిఘ్నేశ్వరాయ నమః. ఓం దేవిఘ్నేశ్వరాయ నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శనం ఏన తస్మై శ్రీ గురుభ్యో నమః. యుగృష పండిత శ్రీరామ శర్మాచార్య గారికి జై, భగవతి మాతాకి జై, రామకృష్ణ మాస్టారికి జై, గాయత్రి మాతాకి జై, వేద పూజ్య గాయత్రి మాతాకి జై. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతర శుచిః. ఓం అమృతోపమసి స్వాహ. ఓం అమృతాబ్దామసి స్వాహ. ఓం సత్యం యశస్వి స్మైతాం స్వాహ. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అబాజ్మే అస్యోస్తు. ఓం ససోర్మే ప్రాణోస్తు. ఓం అక్షోర్మే నేత్రోస్తు. ఓం కర్ణయోర్మే స్తోత్రోస్తు. ఓం బాహ్యోర్మే బ్రహ్మస్తు. ఓం మౌర్వర్మే ఓజోస్తు. అరిష్టాన్మేఘాని సమస్తన్వామే సహసంతు సమస్త శరీరం. ఓం భూర్భువః విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. పసుపు గణపతిని చేసుకొని అలంకరించుకొని పూజిస్తున్నానండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం గజాననాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.
సంకల్పం మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ క్రోధీనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే ఏకాదశి తిథౌ ఇందువాసరే శుభ నక్షత్రే శుభ యోగే శుభ కరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాత్యాః పమిడపండ్ల గోత్రస్య పట్టయ్య నామధేయస్య సుభాషిణీ నామధేయస్య వెంకట పవన కుమార నామధేయస్య ఐశ్వర్య నామధేయస్య పసుపునోళ్ల గోత్రస్య సాంబశివరావు నామధేయస్య సాయి సంతోష రూపా నామధేయస్య జాన్వికా నామధేయస్య గోత్రవాద్యాః సభక్తృకాయాః అస్మాకం సకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫల వ్యాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావక్శక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. तत्र स्थितो ब्रह्म मध्ये मातृगणा स्मृताः कुक्षौ सागरा सर्वे सप्तद्वीपो वसुन्धरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो अथर्वणः अगैच सहितान् सर्वे कलिसामुसमाश्रिताः आयान्तु श्रीवरलक्ष्मी पूजार्थं धृतक्षयकारकाः. गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु एवं कलशपूजाः. वरलक्ष्मी पूजा प्रारंभम ध्यानम पद्मासने पद्मकरे सर्वलोकैक पूजिते नारायण प्रिये देवी सुप्रीता भव सर्वदा क्षीरोदार्णव संभूते कमले कमलालये सुस्थिरा भव मे गेहे सुरासुर नमस्कृते श्री वरलक्ष्मी देवतायै नमः. ध्यायामि ध्यानं समर्पयामि ध्यायामि ध्यानं समर्पयामि. आवाहनम् सर्वमंगल मांगल्ये विष्णु वक्षस्थलालये आवाहयामि देवी देवी त्वां सुप्रीता भव सर्वदा श्री वरलक्ष्मी देवतायै नमः. आवाहयामि 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 आवाहयामि. अम्मा लक्ष्मीदेवी तल्ली वरलक्ष्मीदेवी तल्ली మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను తల్లి. సింహాసనం సూర్యాయుతాని వస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవి స్థియతాం సరపూజితే. श्री वरलक्ष्मी देवतायै नमः. नवरत्न खचित सिंहासनं समर्पयामि. अर्घ्यं शुद्धोदकं च पात्रस्थं गन्धपुष्पादि मिश्रितम् अर्घ्यं दास्यामि ते देवी गृहाणा सुरपूजिते गृहाणा सुरपूजिते. सुवासित जलं रम्यं सर्वतीर्थ समुद्भवं पाद्यं गृहाण देवत्वं सर्वदेव नमस्कृते. श्री वरलक्ष्मी देवतायै नमः. पाद्यं समर्पयामि पाद्यं समर्पयामि. सुवर्ण कलशानीतं चन्दनागुरु संयुतं गृहाणाचमनं देवी मया दत्तं सुभावहे शुभप्रदे. श्री वरलक्ष्मी देवतायै नमः. शुद्धाचमनीयं समर्पयामि. आचमनीयं समर्पयामि. पंचामृत स्नानं समर्पयामि पंचामृत स्नानं समर्पयामि. ओम जय ललिता देव्यै नमः. वरलक्ष्मी देव्यै नमः. ओम श्री वरलक्ष्मी देव्यै नमः. ओम श्री वरलक्ष्मी देव्यै नमः. पंचामृत स्नानं समर्पयामि. लक्ष्मी देव्यै नमः. पंचामृत स्नानं समर्पयामि. ओम श्री वरलक्ष्मी देवतायै नमः. पंचामृत स्नानं समर्पयामि. पंचामृत स्नाనం అయిపోయింది. ఓం శుద్ధోదక స్నానం సమర్పయామి. గంగా జలం మయా నీతం మహాదేవ స్థిరస్థితం.
గంగాజలం మయా నీతం మహాదేవశిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణా విసోదరి శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. వస్త్రం సురార్చితాంగ్రీ యుగళే దుకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణా హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. కంకణే దివ్యే హారనూపురమేకలాః విభూషణాన్యే మూల్యాని గృహాణ ఋషిపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఆభరణాన్ని సమర్పయామి. కేయూర కంకణే దివ్యే హారనూపురమేకలాః విభూషణాన్యం మూల్యాని గృహాణ ఋషిపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఆభరణాన్ని సమర్పయామి. ఆభరణాన్ని సమర్పయామి. వరలక్ష్మీ దేవతాయై నమః. ఆభరణాన్ని సమర్పయామి. ఉపవీతం తప్త హేమకృతం సూత్రం ముక్తాదానం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఉపవీతం సమర్పయామి. ఉపవీతం సమర్పయామి. గంధం కర్పూరాగరు కస్తూరి భోజనాది బిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. గంధం సమర్పయామి. గంధం సమర్పయామి. గంధం సమర్పయామి. గంధం సమర్పయామి. అక్షతాన్ దవడాన్ దేవీ శాలీయాన్ తండూలాన్ శుభాన్ హరిద్రా కుంకుమేపేతాన్ గృహ్యతామబ్ధి పుత్రికే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. మల్లికా జాజి కుసుమైశ్చంపకైర్వ కుళైస్పదా శతపత్రైశ్చర్యైః పూజయామి హరిప్రియే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. పూజా పుష్పం సమర్పయామి. పుష్పం సమర్పయామి. నమః. పాదౌ పూజయామి. ఓం చపలాయై నమః. జానుని పూజయామి. ఓం పీతాంబరాయై నమః. ఊరం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః. ఓం కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః. ఓం నాభికానాం పూజయామి. ఓం మదనమాత్రే నమః. స్తనౌ పూజయామి. ఓం కంబుకంఠై నమః. కంఠం పూజయామి. ఓం ముఖాయ నమః. ముఖం పూజయామి. ఓం సునేత్రాయ నమః. నేత్రౌ పూజయామి. ఓం రమాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం కమలాయ నమః. ఓం శిరః పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. సర్వాంగాణి పూజాం సమర్పయామి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వోపతేతప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. వాచ్యై నమః. ఓం పద్మాయై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం సుతయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వదాయై నమః. ఓం సుదాయై నమః. ధన్యాయ నమః. హిరణ్యాయ నమః. హిరణ్మయై నమః. లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయ నమః. విభావత్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దీప్త్యై నమః. ఓం దీప్తాయ నమః. ఓం రమాయై నమః. వసుదాయై నమః. వసుధారిణ్యై నమః. కమలాయ నమః. కాంతాయ నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం క్రోధ సంభవాయ నమః. ఓం అనుగ్రహపదాయ ప్రదాయ నమః. ఓం బుద్ధ్యై నమః. ఓం అనఘాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీపాయ నమః. ఓం తుష్టయే నమః. మహావిష్ణు పత్నే నమః. లోక శోక వినాశిన్యై నమః. ధర్మజలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. పద్మప్రియాయ నమః. పద్మస్థాయ నమః. పద్మాక్షియే నమః. పద్మసుందర్యే నమః. పద్మోద్భవాయ నమః. పద్మముఖే నమః. పద్మనాభప్రియాయ నమః. రమాయ నమః. పద్మమాలాధరాయ నమః. దేవ్యే నమః. దివ్యాయ నమః. పద్మిన్యే నమః. ఓం పద్మకల్లిన్యే నమః. పుణ్యగంధాయ నమః. సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖ్యే నమః. ఓం ప్రభాయే నమః. ఓం
చంద్రవదనాయ నమో చంద్రాయ నమో చంద్ర సహోదర్యై నమో చంద్రభుజాయ నమో చంద్రరూపాయ నమో ఇందిరాయ నమో ఇందుశీతలాయ నమో ఆహ్లాదజనన్యై నమో ఓం పుష్ట్యై నమో ఓం శివాయ నమో ఓం శివకత్రే నమో ఓం సత్యై నమో విమలాయ నమో దారిద్ర్యనాశిన్యై నమో పుష్కరిణ్యై నమో శాంత్యై నమో శుక్లమాల్యాంబరాయ నమో శ్రీయాయ నమో భాస్కర్యై నమో బిలనిలయాయ నమో బిల్బనిలయాయ నమః వరారోహాయ నమః ఓం యశస్విన్యై నమః ఓం సుందరాయ నమః ఉదారాంగాయ నమః హరిణ్యై నమః హేమమాలిన్యై నమః ధనధాన్యకత్రే నమః సిద్ధ్యై నమః ఓం త్రైణ సౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం రూపవేశగాతానందాయ నమః వరలక్ష్మ్యై నమః సుప్రదాయ నమః శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం నారాయణ సమాశ్రితాయ నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం వరలక్ష్మీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం దాస్యామి తే దేవి పూజితే ధూపమాగ్రం సమర్పయామి. అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణామిదితో భవ శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. దీపం దర్శయామి దీపం దర్శయామి దీపం దర్శయామి దీపం దర్శయామి. ఓం దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపేన సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. నైవేద్యం దధిమధ్వాజ్య సంయుతం నానాపక్ష్యఫలోపేతం గృహాణ హరివల్లభే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. నైవేద్యం సమర్పయామి. తేన ప్రశంసామి అమృతమస్తు అమృతమస్తు అమృతోపమసి. ఓం ప్రాణాయ స్వాహ ఓం ఆపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ప్రసాదం శిరసారుహామి. ఫల సమాయుక్తం నాగవల్లి దళయురితం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం తాంబూలం ప్రతిగుహ్యతాం తాంబూలం ప్రతిగుహ్యతాం. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. నీరాజనం సమర్పయామి. నీరాజనం సమర్పయామి. లక్ష్మీదేవి నమః శ్రీలక్ష్మీదేవి నమః శ్రీలక్ష్మీదేవి నమః శ్రీలక్ష్మీదేవి నమః ఓం శ్రీలక్ష్మీదేవి నమః ఓం శ్రీలక్ష్మీదేవి నమః ఓం శ్రీలక్ష్మీదేవి నమః ఓం శ్రీలక్ష్మీదేవి. ఓం నీరాజనం సమర్పయామి. మంత్రపుష్పం. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. మంత్రపుష్పం సమర్పయామి. మంత్రపుష్పం సమర్పయామి. పాపాని జన్మ జన్మకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే లక్ష్మీ వరలక్ష్మీ నమో నమః. శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. ఆత్మప్రదక్షిణం సమర్పయామి. నమస్కారాన్ సమర్పయామి. గౌరవను అమ్మవారి వద్ద ఉంచి అక్షంతలతో ఈ కింది విధంగా పూజ చేయాలి. కమలాలయాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః విశ్వజనన్యై నమః చతుర్థి గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్దితనయాయై నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చన్మః అష్టమ గ్రంథిం పూజయామి. వరలక్ష్మీదేవ్యై నమః నవమ గ్రంథిం పూజయామి. నవమ గ్రంథిం పూజయామి.
ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీ స్వశక్తితః దావవ్యం దాతవ్యం ద్వాదశాపూపం వాయనం ఇద్విజాయతయే ఇందిరా ప్రతిగృహ్యతు प्रतिगृह्णातु इंदिरा वै ददाति च इंदिरा तारको वाभ्याम् इंदिरायै नमो नमः। ओम श्री वरलक्ष्मी देवतायै नमः। ఓం శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః. ఇచ్చుకుంటున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. అమ్మా నీకు ఇస్తున్నానమ్మా వాయనం, తీసుకోమ్మా. చక్కగా ఆ వాయనం తీసుకొని సంతృప్తిగా ఉండమ్మా. పూజా విధానం సంపూర్ణం. సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచూ ఉన్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైనటువంటి వ్రతమును ఒకదానిని శివుడు పార్వతికి తెలియజెప్పాను. లోకోపకారమునకై దానిని మీకు వివరముగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసిందన్నాడు. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మము సింహాసనముపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతమొక దానిని ఆనతీయవలసిందని అడిగేది. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి, నీవు కోరిన విధముగానే స్త్రీలకు ఉద్ధరించి వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీ వ్రతం. దాని విధి విధానమంతా కూడా వివరిస్తాను విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాను. పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతమునకు అధిదేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతమును చేయవలసిన విధమును తెలియజేయమని పార్వతి అడిగింది. కాత్యాయని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరముగా చెప్తాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగుల సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవములు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహ కృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయినటువంటి వరలక్ష్మీదేవి ఒకనాడు రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, నీ యందు అనుగ్రహము కలిగిన దానను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారం నాడు నన్ను పూజింపుము. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదనని చెప్పి అంతర్ధానమయ్యను. చారుమతి అత్యంత ఆనందమును పొంది, హే జనని, నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదరు. ఓ పావని, నా పూర్వజన సుకృతము వలన నీ పాద దర్శనము నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మి వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయేటటువంటి శ్రావణ శుక్రవారం రోజు ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానాలు చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి బియ్యం పోసి పంచపల్లవాలు, రావి, దువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైన వారు స్వర్ణ, రజత, మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరణములను చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణల నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు గల్లు గల్లుమని మ్రోగుతున్నాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచిత కంకణాలు దగద్ధగాయమానమయ్యాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇళ్లు ధన, కనక, వస్తు వాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ, తురగ, రథ వాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకుని వెళ్ళాయి. వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహద్భాగ్యవంతులను చేసిందని పొగిడారు.
వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, ముముక్షులారా, శివుడు పార్వతికి ఉపదేశించినటువంటి వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రంగా సూత మహర్షి. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసిన వారిని చూసిన సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కొన్ని చోట్ల వివరించానన్నాడు సూత మహర్షి. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసిన వారిని చూసిన సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.